హాయ్ దిస్ ఇస్ ఇనితా వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో ఈ రోజు మనతో పాటు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు, ట్రెండ్ అవుతున్నారు, కాంట్రవర్సీస్ కి గురవుతున్నారు శ్రీకాంత్ గారు. ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, నమస్తే. మేడం. నమస్తే. చెప్పాలి, బాగున్నారా? బాగున్నా, మీరు? సూపర్ బిందాస్. ఓకే, సో డైరెక్ట్ గా క్వశ్చన్ కి వస్తాను. ఏంటి సినిమాలో కరాటికల్ పెట్టారంటే ఇంకా శత్రుత్వం తీసుకొస్తూనే ఉన్నారా? మీకు ఎవరు చెప్పారు? తెలుస్తుంది. మీరు ఇమాజిన్ చేసుకున్నారా? అది తెలుస్తాయి. లేదు, పెట్టలేదు. పెట్టలేదా? నిజం కాదా? నిజంగా. సినిమా చూడండి, రేపు మీ థ్రిల్ ఫీల్ అవుతారు, ఉన్నారో లేరో. ఓకే, సో ఏంటి సినిమా గురించి ఏమైనా చెప్తారా? సడన్ గా సినిమా ఏంటి? యాక్టర్ అవ్వాలని వచ్చాను హైదరాబాద్, కుదరలేదు, ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. ఇంకా యూట్యూబ్లోకి వెళ్ళాను, ఆడ అట్లా రౌండ్ వేసాను, అన్నీ తిరిగాను, వీడియోలు చేశాను కష్టపడి. అండ్ అప్పుడు బాగా వీడియోస్ వైరల్ అయ్యాయి. నాకు ఎవరు అవకాశం ఇవ్వకపోవడం వల్ల కెమెరా కొనుక్కొని వీడియో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి కదా. సో అలా స్టార్ట్ చేసి జర్నీని మొదలు పెట్టేటప్పుడు ఆవిడ వచ్చి నాతో గొడవ పడ్డారు. అండ్ అప్పుడు ఆ 2 years కింద ఆపేశాను. అండ్ ఇమీడియట్గా సినిమా స్టార్ట్ చేశాను. సినిమా లారీ చాప్టర్ 1 August 2 రిలీజ్ ఉంది. అది మేడం. ఓకే, సో అంటే అప్పుడు అలా జరిగిన దానివల్లనేనా సినిమాల్లోకి రావాలనుకుని ఇంత పట్టుదలతో ఉన్నారు? యాక్టర్ వల్లనే వచ్చాను హైదరాబాద్, డైరెక్టర్ వల్లనే వచ్చాను ఫస్ట్. తర్వాత డైరెక్టర్కి అవకాశాలు దొరకల, ప్రొడ్యూసర్లు దొరకరు, కథలు ఉన్నాయి, అంత నాలెడ్జ్ అవ్వదు అనిపించి వెనక్కి వెళ్ళిపోయాను. ఒక 1 year నేను బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదువుకున్నాను. అక్కడ చదువుకొని బిజినెస్ చేసి జాబ్ చేసి ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈసారి యాక్టర్ అవతారం ఎత్తుదామని ప్రయత్నం చేస్తే ఎవరు ఇవ్వాలా. సో కామెడీ వీడియోస్ చేద్దామని మొదలు పెట్టాను. వాటికి వ్యూస్ రాలా. అంటే మూకీ వీడియోస్ ఉంటాయి కదా, చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్ అలా చేస్తాను. అవి వాటికి వ్యూస్ రాలా, నాకు సెట్ అవ్వాలి నా టైర్కి నాకు. అండ్ నేను చేయలేకపోయా. తర్వాత ఏం నడుస్తున్నాయి ట్రెండింగ్ అని ఆలోచిస్తే ప్రాంక్స్ నడుస్తున్నాయి. సో ఇవి ఎందుకు చేయాలనిపించిందంటే, ఫస్ట్ ప్రతి ఆడిషన్కి వెళ్తే అక్కడ డబ్బు పెట్టండి మనకు సినిమా అవకాశం ఇవ్వరు, ఆర్ఎల్స్ తెలిసిన వాళ్ళు ఉండండి ఇవ్వరు, లేదా కమర్షియల్ మీడియం ఇది, మన పైన డబ్బులు పెడితే తిరిగి రావాలి, అప్పుడే మనకు అవకాశం ఇస్తారు, లేకపోతే ఊరికి అవకాశం ఇవ్వరు. సో మన పైన డబ్బులు పెడితే తిరిగి రావాలి అంటే మనం ఫేమ్ ఉండాలి. ఫేమ్ ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి, అంటే యూట్యూబ్లో చేయాలని యూట్యూబ్ మొదలు పెట్టా. అంతేగాని డైరెక్ట్ యాక్టర్ అవ్వాలనే ఉంది. నాకు డబ్బులు ఉంటే ప్రొడ్యూసర్లు అయ్యింటే మా వాళ్ళు, నేను సినిమా తీసి డైరెక్ట్, బట్ లేదు కాబట్టి రూపాయి స్టెప్ బై స్టెప్ ర్యాక్స్ టు రిచెస్ అంటారుగా, అట్లా కష్టపడి యూట్యూబ్లో వీడియోలు చేసి దాన్ని కూడబెట్టి, నాతో పాటు ఇప్పుడు ఈ సినిమాలో ఒక 20 మంది మెయిన్ ఆర్టిస్టులు, ఒక 500 నుంచి 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నేను పెట్టాను. అండ్ ఈ సినిమా కొత్త వాళ్ళకి నేను అవకాశం ఇచ్చాను, నాకు ఎవరు ఇవ్వలేదు, నేనే క్రియేట్ చేశాను అవకాశాన్ని. కానీ ఇప్పుడు వీళ్ళందరూ నా సినిమాలో, అడగండి మీ ఇష్టం, చెప్పండి మొత్తం. ఇప్పుడు అదే కష్టపడి సినిమా చేశాను. ఇప్పుడు దాంట్లో ఐటమ్ సాంగ్ వదిలాను, పాటలు వదిలాను, 5 languages, దట్ టు పాన్ ఇండియా. వదిలితే ఈ చిట్టిబాబు గారు, ఆయన వెనక కరాటికల్ అని వీళ్ళందరూ ఏదో నా సినిమాలో బూత్ సినిమా అని చిత్రీకరించి మొన్న ఐటమ్లో అక్కడిక్కడ మాట్లాడారు. నాకు చాలా బాధ వేస్తుంది. చాలా కష్టపడి ఒక్కరిని ఎవరు అవకాశం ఇవ్వకపోతే, నేను సినిమా తీసి నాతో పాటు 10 మందికి అవకాశం ఇచ్చి సినిమా ఆగస్ట్ రిలీజ్కు ఒంటి చేత్తో కష్టపడి నేను వస్తుంటే నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, నన్ను తక్కువ హేళన చేసి మాట్లాడి, నా సినిమాని రాకుండా మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూకి వెళ్తుంటే రానికుండా మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత బ్యాడ్ ప్రొజెక్షన్ తమ్నైల్స్ పెట్టి నన్ను బ్యాడ్ చేస్తున్నారు. నేను అన్నని మాటలు కూడా తమ్నైల్స్ పెడుతున్నారు, పెద్దవాళ్ళ దగ్గర చెడ్డ చేద్దామని. అండ్ చాలా మందికి ఫోన్లు చేసి సినిమా ఆపాలని ప్రయత్నం చేసి, ఇదంతా కరెక్ట్ కాదని నేను కొంచెం మొన్న అక్కడిక్కడ మాట్లాడుతున్నాను, నా ఛానల్లో కూడా పెడుతున్నాను. బట్ ప్రజల నాకే సపోర్ట్ ఉన్నారు. అండ్ చాలా మంచి సినిమా చేశా, చాలా గొప్ప సినిమా చేశా, కుటుంబ కథా చిత్రం. అండ్ ఎమోషన్ ఉంది, ఫ్యామిలీ బాండింగ్ ఉంది, చెల్లి సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, అండ్ కుటుంబ కథా చిత్రం ఇది. అండ్ దేశ భద్రతకు సంబంధించింది. ఫుల్ కమర్షియల్ యాక్షన్, 3 hours నాన్ స్టాప్ పవర్ఫుల్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమా. సో ప్రాంక్స్ ఎందుకు చేశారు మరి అలా? అదే ఇట్లా దావా ఇలా వచ్చింది, స్ట్రైట్ గా చేయలేక అలా తిరుక్కొని వచ్చాను అంతే. బట్ మళ్ళీ వచ్చేసా విత్ ఇన్ షార్ట్ టైమ్ లో. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రాంక్స్ చేస్తారా? అలాంటివి అంటే ఎలాంటి? బోల్డ్ ఏం కాదు. బోల్డ్ అంటే ఏంటి? అడల్ట్ అంటే ఏంటి? 18 అంటే ఏంటి? పెద్దవాళ్ళు చూసేటి అని, అదే ఒక అబ్జెక్టివ్, అదేం బూత్ కాదు. కానీ యూట్యూబ్ లో పెడితే చిన్న పిల్లలు కూడా ఈ మధ్య యూట్యూబ్ యూజ్ చేస్తున్నారు కదా, చిన్న పిల్లలకి ఆ ఫోన్లు ఇవ్వకూడదు. వాళ్ళకంటే ఒక మెయిల్ క్రియేట్ చేసి కార్టూన్స్ వచ్చే మెయిల్ ఇవ్వాలి, దాన్ని పేరెంటింగ్ అంటారు. వాళ్ళు నేర్చుకోవాలి పిల్లల్ని. అందరికి మనం వాడే ఫోన్ అంటే కరెక్టే అంటే కరెక్టే, తప్పంటే తప్పైతే కాదు. వై బికాస్ ఒక కంటెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. మీరు న్యూస్ చేస్తారు, వాళ్ళు వేరే చేస్తారు, నేను ఇది చేశాను అంతే. 9 కళల్లో ఇది ఒక కళ. నేను ఒక ఆర్టిస్ట్, ఎంటర్టైన్మెంట్. సో అలా చేసి కొన్ని షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను, వాటికి వ్యూస్ రాలేదు, పెట్టుబడి. ప్రతి షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దొరకరుగా, 0 నుంచి వచ్చాను నేను. సో నేనేదో చేశాను, నాతోటి అమ్మాయిలతో వీడియోలు చేశాను, వాళ్ళకు డబ్బులు ఇచ్చాను, వాళ్ళతో వీడియోలు మ్యూచువల్ అగ్రిమెంట్స్తో చేశాను. ప్రాంక్ అంటే ఏంటి? జనరల్గా ఎదుటివాన్ని ఇబ్బంది పెట్టేది, చిలిపిగా. ముంబైలో ప్రాంక్ చేస్తుంటారు. ఉదాహరణ ఏంటి? వాటర్ ప్యాకెట్స్తో కొట్టడం, బెలూన్స్ పేల్చడం, క్రాకర్స్ పేల్చడం, అంటే సడన్గా వాళ్ళను భయపెట్టడం, అవి దట్స్ కాల్డ్ ప్రాంక్.
అది అంటే అట్లా ఎదుటి వ్యక్తిని నాకు దూషించడం కానీ కొంచెం చిన్నగా బాధ పెట్టడం కానీ నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు అంత ధైర్యం కూడా లేదు. కరోనా వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క టైం, మనీ అండ్ హెల్త్ చాలా వాల్యుబుల్. కాబట్టి నాకు చాలా సెన్సిటివ్, మోరలిస్టిక్గా నేను చాలా సెన్సిటివ్ అండ్ సౌమ్యన్ అని నా అభిప్రాయం. అందుకు నేను వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయను. ఓన్గా మ్యూచువల్ అగ్రిమెంట్స్తో అమ్మాయిలతో నేను ప్రాంక్స్ చేశాను. దట్స్ మై బిజినెస్. అండ్ తను వచ్చి గొడవ పడింది, అలా జరిగింది. అండ్ అది తప్పు కాదని నేను బల్లగుద్ది చెప్తాను. ఓకే, సో 2 crores మొత్తం కూడా మీరు యూట్యూబ్తోనే సంపాదించారా? యూట్యూబ్, ఫేస్బుక్ 2 ప్లాట్ఫామ్స్లో 2 years చేసి వీడియోస్ 1 crore అబౌవ్ సంపాదించాను. దాన్ని కూడా దాంతోనే సినిమా చేశాను. అండ్ మిగతా నా పర్సనల్ సేవింగ్స్ అవి ఇవి అన్ని పెట్టి 2 crores పెట్టి సినిమా చేశాను ఇప్పుడు. సో ఏమనుకుంటున్నారు, రిటర్న్స్ వస్తాయి అనుకుంటున్నారా? రిటర్న్స్ వస్తాయండి తప్పకుండా. August 2 షూర్ షాట్ బ్లాక్ బస్టర్, థియేటర్స్ ఇన్సూరెన్స్ చేపించుకోండి. ప్రాపర్ హిట్ సినిమా హిట్ అవుద్ది. సో మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నా. ఇప్పుడు పాటలు వదిలాను ఆల్రెడీ. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు వదిలాను, ట్రయల్ వదిలాను. కమెంట్స్ చాలా బాగా వస్తున్నాయి, అద్భుతంగా పెడుతున్నారు ప్రతి ఒక్కరు. సో హ్యాపీ, చాలు నాకు ఇంకేం వద్దు. దాన్ని చూసి ట్రైలర్ పాటలు నచ్చితేనే సినిమా చూడమని అడుగుతున్నాను నేను. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ చిట్టిబాబు అని ఆయన నా పాటల ఐటమ్ సాంగ్లో బూతుంది అది ఇదని నిన్న అక్కడ చెప్పాడు వేరే ఛానల్లో. అసలు ఆయనకి ఏం క్రెడిబిలిటీ ఉందని నా గురించి నాకు అర్థం కావట్లేదు. అప్పుడు కళ్యాణి గారి విషయంలో కళ్యాణి గారు ఇంకొక ముగ్గురు కలిసి ఒక దాంట్లో కూర్చొని డిబేట్లో నా గురించి తిట్టారు, నన్ను లైవ్లో పిలిచి తిట్టారు. ఒక యువకుడిని, నేను కష్టపడ్డాను, హైదరాబాద్ వచ్చాను, 4 జాబ్ ఇస్తున్నాను, ఒక సినిమా చేశాను, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఇంత ఫీడ్ ఇస్తున్నాను నేను నా సినిమా తరపున. ఇంత చేస్తుంటే నన్ను ఒక యువకుని పిలిచి తిట్టాడు. అతను ఏం క్రెడిబిలిటీ? అతను ప్రొడ్యూసరా, ఎగ్జిబిటరా, డిస్ట్రిబ్యూటరా, ఎవరు అతను అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను మన ఒక సినిమా చేశాడు. ఆ సినిమా ఏదో ఆడింది హైదరాబాద్. దాంట్లో ఒక సాంగ్ ఉంది జారమిట్టయ్యో అని. కట్ చేస్తే ఆ సాంగ్ లో బూతులు అన్ని బూతులే ఉంటాయి. ఉదాహరణ వాళ్ళని అడిగారా? నన్ను ఎందుకు అడుగుతున్నాడు అతను? నన్ను ఎందుకు అడుగుతున్నారు అంటే నేను చిన్నవాడినా ఏం చేద్దాం అనుకుంటున్నాను నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా వాళ్ళిద్దరు కలిసి. అసలు ఆయన స్పందించడం కారణం ఏంటి మీ సినిమాకి? ఆయన స్పందించడం కాదు, ఆయన ఫస్ట్ ఆ టైంలో ఇద్దరం తిట్టుకున్నాము. అతను నన్ను తిట్టాడు, తర్వాత నేను తర్వాత నువ్వు సినిమా ఎట్లా చేస్తావా చూద్దామని అన్నాడు. చేసి చూపించా. పాన్ ఇండియా 5 languages సినిమా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ రెడీ ఉంది. ఫస్ట్ కాపీ ట్రైలర్ పాటలు ఆల్రెడీ వదిలే ప్రూఫ్ దమ్మున్నా అని చేశా. ఆయన మాటలు చెప్తా కూర్చోంటాడు, ఏం లాభం? మాటలు చెప్తే అవదు పని, కష్టపడేవారితో అయితే పని. ఇండస్ట్రీ నాది అంటాడు. ప్రతిదానికి ఇండస్ట్రీకి నన్ను పోలుస్తాడు. ఇండస్ట్రీకి నన్ను పోల్చేది ఏంటి? ఇండస్ట్రీ అని ఆయన జాగిరా, ఎవరిది కాదు ఇండస్ట్రీ అనేది. ఇండస్ట్రీ అనేది ఎవడైతే నిజమైన సినిమా తీస్తాడో, ఎవడైతే 10 మందికి ఫీడ్ ఇస్తాడో, ఎవడైతే మంచి సినిమా చేసి మంచి అవకాశాలు ఇస్తాడో, ఎవడైతే ట్యాక్సులు కడతాడో, ఎవడైతే కష్టపడతాడో, ఎవడైతే బ్యానర్ క్రియేట్ చేసుకుని వినయంగా చేస్తుంటాడో వాళ్ళది ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఆయన అయినట్టు ఇండస్ట్రీలో నువ్వు ఉండలేవు, నీకు స్థావరం ఉందా అని మాట్లాడతారు. కరెక్ట్ కాదు అది, ఒక వ్యక్తిని కించపరచడం. అందరం ఉంటేనే జీవితం, అందరూ ఉండాలి. అంతేగాని ఆయన ఏం చేయకుండా ఒక యువకుని, అదే నేను కనుక ఇంత స్ట్రాంగ్ లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటే ఎట్లా ఆమె పరిస్థితి ఏంది? ఉదాహరణ అట్లా మాట్లాడచ్చు ఒక యువకుని అప్పట్లో. కానీ ఇప్పుడు కూడా నా సాంగ్ గురించి, నా సినిమా గురించి ఎట్లా రాణిస్తా చూద్దాం అంటున్నాడు. అసలు తను కొట్టింది అదంతా అసలు మీ తప్పుందా? ఆ రోజు తప్పేం లేదు. ఆవిడ నా దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది? రీజన్ ఏంటి? ఆమెను రాంగ్ గైడింగ్ చేశారు, ఎవరో రాంగ్ గైడింగ్, మిస్గైడ్ చేశారు. అందుకు వచ్చింది. వచ్చి ఇట్లా బెదిరించింది, మనీ వాళ్ళు అది ఇది అని. అప్పుడు చెప్పాను ఎవ్రీథింగ్ టోల్డ్. అండ్ ఇప్పుడు కోర్టులో సెషన్స్ జరుగుతున్నాయి, వాయిదాలు ఇంకా ఉందా కేసు? వాయిదాలు వెళ్తున్నాయి. నేను అప్పుడప్పుడు వెళ్తున్నా, ప్రతిసారి వాయిదాకి ఆవిడ రావట్లే, ఆప్షన్ పెడుతున్నది. నేనైతే వెళ్తున్నా. అంటే చట్టానికి కట్టుబడి ఉన్నాం, అసలు ఆ సంబంధం లేదు. కానీ నన్ను కోర్టుకి ఇచ్చారు. నాకు సంబంధం, నా ఇంట్లో నేను బిర్యానీ తింటుంటే ఆవిడ వచ్చి నాతో గొడవ పడింది. తను ఫేమ్ కావాలని మరి ప్రతి దాంట్లో దూరుతూ ఉంటుంది. అవి ఎందుకో నాకు అర్థం కాదు. కానీ ప్రజలు అందుకే నాకు సపోర్ట్ చేశారు, మెసేజ్లు పెట్టారు అండ్ సపోర్ట్ చేశారు ప్రతి మెసేజ్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నా తప్పు ఉంటే కేసు పెట్టాలి, సంథింగ్ చేయాలి, అంతేగాని చేసుకోవడం రావడం కరెక్ట్ కాదు కదా. సో ఇదే నా అభిప్రాయం. సో ఇప్పుడు వాళ్ళకి రెస్పాన్సిబుల్ ఎగ్జాక్ట్గా దానికి రెస్పాన్స్గానే షూర్ షాట్ బ్లాక్ బస్టర్ 2 సంవత్సరాల్లో ఎగ్జాక్ట్ మంచి సినిమా తీసుకుని వచ్చా. ఇది నా కెపాసిటీ. ఎట తీస్తావో అన్నాడు, తీసా. ఎట రిలీజ్ చేస్తావో అన్నాడు, August 2 దున్నుకుంటా వచ్చి రిలీజ్ చేస్తా. సూపర్. అంతే మరి, తగ్గేదే లేదు. కష్టపడుతున్నాం, మన కెపాసిటీ ఉంది, యువకులం. వయసు అయిపోయినాక రామకృష్ణ అంటూ అట్లా వెళ్ళాలి యాడికి, ఆ తిరుపతితో ఆ కేదార్నాథో వెళ్ళి దండం పెట్టుకొని రావాలి. ఎందుకు ఎన్ని పంచాయతీలు? కష్టపడేవాడిని, ట్యాక్సులు కట్టేవాడిని, పని చేసేవాడిని, ఉద్యోగం నిన్న జూడియోకి వెళ్ళా, 40,000 బట్టలు కొన్నా, ట్యాక్స్ 5,000 కట్టా నేను. టాటా గ్రూప్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్కి 2,500 2,500. మనం అంటే నేనే కాదు, మీరు షాపింగ్ చేసినా వస్తుంది. అట్లా కష్టపడతాను. నిన్న ఐఫోన్ కొన్నా, 14,000 ట్యాక్స్ కట్టాం స్టేట్ సెంట్రల్కి కలిపి. ఆ సబ్బా ఇచ్చి కడతనంగా బతుకుతనంగా. ఇట్లాంటి వాళ్ళని గెలిగితే ఎట్టుంటది? ఆయన ఏం చేస్తాడు అసలు? ప్రొడ్యూసర్గా ఏం క్రెడిబిలిటీ? ఆయనకి ఏం చేసిండు? ఒకటి సినిమా ఇట్టి చెప్పానండి. తెలుసా మీకు చిట్టిబాబు గారు? తెలుసు. మీరు ఫ్రెండ్స్ అనుకుంటా, అందుకే అడుగుతున్నారు. మీ ఫ్రెండ్ అయినట్టుంది. నవ్వొద్దండి, పైకి అందంగా ఉన్నారు, కన్నింగా ఉన్నారు మీరు. మరి ఆయన మీ ఫ్రెండా? మరి నా ఫ్రెండ్ ఎందుకు అవుతాడు? మీతో ఇంటర్వ్యూలు చూసా కొన్ని, ఆయన దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి మాట్లాడుతుంటారు. అట్లవరకు నా పని ఏమైనా నాకు పర్సనల్ గా ఏమైనా మాట్లాడతానే ఏంటి? నేను
అలా అడగట్లేదు. మీరు కూడా ఉన్నారా నా సినిమా తొక్కేయడానికి కారణము? అస్సలు కాదు. నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను మీ కష్టానికి. గుర్తించండి మేడం, సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, నా కష్టాన్ని గుర్తించండి. ఖచ్చితంగా గుర్తిస్తాం. అథారిటీ దారిలో పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా, ఏమైనా చేయండి నన్ను గుర్తించండి, నేను ఒక నున్నాను ఎదవనే కానీ గుర్తించండి, మంచి సినిమా చేశాను. ఎదవని ఒప్పుకుంటున్నారు అయితే? ఎదవ ఒక యాంగిల్ ఉంటుంది ప్రతి మనిషిలో, ఒకనొక కోణంలో ఎదవ, ఒకనొక కోణం చాలా గుడ్ పర్సన్, మోరలిస్టిక్ అన్ని ఉన్నాయి నాలో. ఆల్ సో కరాటే కళ్యాణి గారే చేపిస్తున్నారు అనుకుంటున్నారా మరి అన్ని ఇలా తొక్కేయడం, డిబేట్స్ పెట్టడం? అసలు మీ సినిమాకి చిన్న ఇన్ఫ్లుయెన్స్ ఏదో చేస్తున్నారేమో అని నా అభిప్రాయం, నేను అనుకుంటున్నా. తప్పకుండా ఓకే, చిన్న ఇన్ఫ్లుయెన్స్ అయితే ఆవిడది ఉంది, లేకుండా ఇది ఎందుకు పంచాయతీ చేస్తున్నారు, నా సాంగ్ బాగాలేదు అంటున్నారు అందరు కమెంట్స్ లో. కింద 1000 కమెంట్స్ వచ్చాయి ఇప్పటికి, దరిదాపు ప్రతి ఒక్కరుగా సూపర్ 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 అంటున్నారు. వాళ్ళకి నచ్చింది వీళ్ళకి ఎందుకు, వాళ్ళందరికీ నచ్చింది వీళ్ళకి ఎందుకు నచ్చలా? నన్ను తొక్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? కరెక్టేనా? ఇంతమందికి కృష్ణానగర్ లో ఉన్న ఆర్టిస్టులకి మేము అందరం కలిసి, వాళ్ళు కష్టపడి నేను కష్టపడి ఒక సినిమా చేశాము, దాన్ని సపోర్ట్ చేయాలి. కానీ ఇట్లా చేస్తే ఏం లాభం మేడం? ఎందుకు మేడం? ఏం చేద్దాం అనుకుంటున్నారు మేడం మమ్మల్ని? ఒకవేళ చిట్టిబాబు గారి వీడియో కనుక చూస్తుంటే, ఎందుకంటే మా ఛానల్ ని ఫాలో అవుతారు, ఏం చెప్తారు మీరు ఆయనకి? సార్ మీకు నమస్కారం, వయసు అయిపోయింది, ఇంటికాడ ఉండండి, అప్పుడప్పుడు మా ఇద్దరం కలిసి గోవాకి వెళ్ళి టీ తాగుదాం కావాలంటే, అంతేగాని నన్ను గెలకద్దండి. బికాస్ ఏదో బతుకుతున్నా, కష్టపడుతున్నా, నా బతుకునాది. నువ్వు సినిమా రిలీజ్ కాకముందే బూత్ సినిమా అని మొన్న నా సినిమా అన్నాడు, ఎలా అంటారు? చూడాలి కదా, బిడ్డ పుట్టక ముందే ఏదో మాట్లాడితే ఎట్లా? బూత్ సినిమా అని ఆయన చెప్పేశారు అన్నారు ఆ ఛానల్లో. ఓకే ఓకే. ఆవిడ పెద్ద మేడం, ఒక మేడం ఉంటారు జర్నలిస్ట్ మేడం, ఆవిడ ఆయన ఇద్దరు కలిసి నన్ను అట్లా అన్నారు. కరెక్టా మరి? మరి దానికి మీరు స్పందించలేదా? నా ఛానల్లో వీడియో పెట్టి ఇప్పుడు తలాకు తోకా కొట్టుకుంటున్నాడు అందరి ముందు. నా బాధ నా గోడు భరించండి, August 2 వస్తుంది, నా సినిమా చూడండి అని. కరెక్ట్ కాదు. బూత్ అనడానికి రీజన్ ఏంటి అంటే ప్రాంక్స్ ఏమో, మేబీ ప్రాంక్స్ ద్వారా వచ్చావు నువ్వు ఇండస్ట్రీలో అనర్హుడివి అంటున్నారు. అంటే ఇండస్ట్రీలో ఎవరు ఇట్లా అడల్టరీ సినిమా చేయలేదు, దానికే AB సర్టిఫికేట్ సినిమా అని ఇచ్చారు. ఏ సర్టిఫికేట్ దేనికి ఇస్తారు? వైలెన్స్ కి ఇస్తారు, బూతులకి ఇస్తారు, రొమాన్స్ కి ఇస్తారు, తర్వాత దానికి వాటన్నిటికి ఇస్తారు. లారీ డ్రైవర్ ఎలా ఉంటాడు? నా కథలో లారీ డ్రైవర్ ఇలా ఉంటాడు, రోడ్డు మీద వెళ్తుంటాడు, వచ్చిన వాళ్ళ కొడుతుంటాడు, మాసుకుంటాడు, వాడేదో 2-3 బూతులు మాట్లాడాడు, దేశ భద్రత సంబంధించిన కథ, అందుకని దానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? కట్ చేస్తే 18 కట్స్ ఇస్తే U/A ఇస్తా అన్నారు, యూ కూడా ఇస్తా అన్నారు, 23 కట్స్ ఇస్తే. నేను వద్దు మేడం, ఫ్లేవర్ పోతుంది, ఆ మూడు పోతుంది సినిమా, అది ఎగ్జాక్ట్ గా ఆడియన్స్ అలానే చూపించాలని నేను రిక్వెస్ట్ చేస్తే ఏ సర్టిఫికేట్ వచ్చింది? ఏ సర్టిఫికేట్ ఇచ్చిందని అసలు నేను చెప్పలే. ఏ సర్టిఫికేట్ వచ్చింది? వాళ్ళే సెన్సార్ లో ఫోన్ వాళ్ళు కనుక్కొని చూడు. అవసరం ఏమి? ఇంతవరకు నేను చెప్పలే ఏ సర్టిఫికేట్ సినిమా అని. వాళ్ళు ఎట్లా కనుక్కున్నారో నాకు తెలియదు. వాళ్ళు చెప్పారా? ఏం జరుగుతుంది నా వెనక? ఏం చేద్దాం అనుకుంటున్నారు నన్ను? మీరు చెప్పండి మేడం. అడుగుదాం. లారీ చాప్టర్ 1 August 2 రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. ప్లీజ్ అందరూ చూసి సపోర్ట్ చేయండి. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ పాటలు ఉన్నాయి, ఓపెన్ చేసి చూడండి, నచ్చితేనే సినిమా చూడండి, చాలా సాలిడ్ ఉంటుంది బొమ్మ. సో ఇందాక చెప్పారు కదా సినిమాలో కరాటే కళ్యాణ్ ఇది క్యారెక్టర్ లేదని చెప్పి, అంటే ఈ ఫ్రస్ట్రేషన్, ఈ కోపం వల్ల పెట్టారా ఏమైనా? కొంచెం అటు ఇటు మ్యాచింగ్ ఏమన్నా? మీ థియేటర్కి రండి, మీకు ఫ్రీ టికెట్ ఇస్తా. చూడండి, ఎట్లాగో ఇవాళ ఇంటర్వ్యూ చేశారు కాబట్టి చూడండి అండ్ చూసి మీ ఒపీనియన్ మీరు పెట్టండి. ఫస్ట్ సినిమా బాగుందా లేదా ఫస్ట్ అది చెప్పండి, రేటింగ్ ఇవ్వండి అండ్ ప్రమోట్ చేయండి నా సినిమాని. అండ్ మీరు చూసి మీ ఒపీనియన్ చెప్పండి, ఆవిడ ఉందా లేదా, ఉంటే చెప్పండి జనాలకి. చెప్పండి, మీరు థియేటర్ లో చూడాల్సిందే. చూస్తామండి, చూడకుండా ఉంటామా, కానీ చెప్పండి ఒక మాట. లేదు ఆవిడకి నాకేం సంబంధం అసలు. షీఈ్ నన్ ఇన్ మై లైఫ్, ఐ డోంట్ కేర్. నా లెవెల్ ఏంది, ఆమె ఏంది, పాన్ ఇండియా శ్రీకాంత్ రెడ్డి హంటింగ్ స్టార్ అని ఆల్రెడీ ప్రజలు ఇచ్చారు. కానీ కాదు, మీరు మీ లెవెల్, నా లెవెల్ ఏంటి, తన లెవెల్ ఏంటి అనే స్టేజ్ కి వచ్చారంటే కష్టపడిన దమ్ము, యాటిట్యూడ్ కాదు, కష్టపడి వచ్చిన కెపాసిటీ ఉన్నటువంటి మాట ఈ మాటలు, అంతేగాని పొగరు కాదు. నన్ను తొక్కాలని చూస్తే, ఇప్పుడు నేను ఇంతే సినిమాలో నువ్వు నా మీద ఉమ్ము తుడుచుకుంటా, కానీ నేనే పోతాను అంటే నువ్వు పోతావు అంటాడు. అట్టా నేనే పోతాను అంటే వాళ్ళు పోతారు. ఒకవేళ సినిమా చూసాక కరాటే కళ్యాణి చిట్టిబాబు వచ్చి సినిమా బాగుంది శ్రీకాంత్ అంటే ఏం చేస్తారు? వాళ్ళకి దండేసి దండం పెడతా, వాళ్ళకి టీ తాపిస్తా స్టార్ బక్స్ లో. టీ తాపిస్తా అంతే, ఇంకేముంది, అంతకన్నా టీకి ఎక్కువ అంతే. ఓకే, సో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఈ మధ్య రాజ్ తరుణ్ గురించి ఒక న్యూస్ వస్తుంది. ఇట్లా అమ్మాయిలు చాలా మంది ఈ మధ్య ఆర్టిస్టులు, యూట్యూబర్స్ పైన ఏదో ఒక కేసు వేసేసి ఇలా బద్నాం చేసేస్తున్నారు. ఇది మీరు ఎలా చూస్తారు? కేసు వేసి బద్నాం చేయరు, ఏదైనా ఉంటేనే చేస్తారు ఎవరైనా, నాదైనా వాళ్ళదైనా. బట్ మరి అమ్మాయిలు బయటికి రావట్లేదు కదా, ప్రతి దగ్గర అబ్బాయిలు బలవుతున్నారు. అదే మేడం, అది ఇండివిజువల్ లైఫ్, ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ ఇది హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన లైఫ్లోనే కాదు, సాఫ్ట్వేర్లో జరుగుతుంది, బిజినెస్ పీపుల్లో జరుగుతుంది, అలాగే పాలిటిక్స్లో జరుగుతుంది, ప్రతి చోట జరుగుతుంది. వీ షుడెంట్ టాక్ అబౌట్ దట్, ఇట్స్ దేర్ ఇండివిజువల్. ఆయనకు కూడా లైఫ్ ఉంటుంది, మనిషే కదా. మనిషి సినిమాలో యాక్టర్ అయ్యాడు అంతే, పర్సనల్ లైఫ్ ఉంటుంది, థింగ్స్ అన్నీ ఉంటాయి.
దాన్ని మనం చూడకూడదు, యాక్టర్లా చూడాలి, అది వేరే ఇది వేరే నా అభిప్రాయం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం. అండ్ ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ టు టాక్ అబౌట్ ఆల్ దిస్ హియర్. ద ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళది, అది పంచాయతీ, మనకు సంబంధమే లేదు. అండ్ అది వాళ్ళ ఇండివిజువల్ స్వేచ్ఛ, ఫ్యామిలీ లైఫ్ అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్, అది బయట మనం కమెంట్ కూడా చేయకూడదు. బట్ బీయింగ్ అన్ యాక్టర్ సోషల్ లైఫ్లో ఉన్నాడు కాబట్టి, చాలామంది సెలబ్రిటీ కాబట్టి, ఇట్స్ లైక్ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు. అండ్ క్లారిటీ లేదు, మన ముందు ఆధారాలు లేవు. ఆయన ఒపీనియన్ ఆయన, ఆమె ఒపీనియన్ ఆమె చెప్తున్నారు. నెక్స్ట్ మీరు కూడా హీరో అయిపోయి సినిమా హిట్ అయిపోయినాక నెక్స్ట్ డే కాల్ వచ్చి ఏ శ్రీకాంత్ అని పెళ్లి చేసుకోకపోతే కేసు పెడతా అంటే ఏం చేస్తారు? ఎవరు చేస్తారు అట్లా? నేను ఎవరు చేయలేదు. ఎంత మందితో ఆడుకున్నారు ప్రాంక్స్ లో. ప్రాంక్స్ చేస్తే వాళ్ళతో మనం ఏం పని ఏమైనా చేసామేమి? ఏం చేయలేదు కదా. చేశారేమో మరి. నో నథింగ్. హానెస్ట్ గా ఒక మాట చెప్తానండి, నేను 400 నుంచి 600 మంది వీడియోలతో అమ్మాయిలతో వీడియోలు చేశాను కట్ చేస్తే. అయితే ఒక అమ్మాయితోనే మనం భరించలేము జీవితంలో. మా అబ్బాయిలు, మీరు కాదు, మా అబ్బాయిలు భరించలేము. ఒక్క అమ్మాయితోనే మేము భరించలేము. అబ్బాయిలం ఏం చేస్తారండి అంటే పని చేయనీరండి, పని చేయనీరు, కష్టపడి ఫోన్ చేస్తుంటారు, యాడున్నా గెలుపుతా ఉంటారు, అండ్ టార్చరు, ఎదగలేరు. అలాంటిది ఒక్క అమ్మాయితోనే అటువంటిది నేను 400-500 మంది అమ్మాయిలతో వీడియోలు చేశాను. అయితే నేను ఇండిసిప్లిన్ అయితే, ఇఫ్ ఐఎమ్ ఏ బ్యాడ్ బాయ్, బ్యాడ్ యాటిట్యూడ్ అయితే ఇంతవరకు రాను, ఈ సినిమా చేయను. ఏదో కేసు ఏదో బొక్కలో దూకుతున్నాను. ఐఎమ్ డిసిప్లిన్ టువర్డ్స్ మై కెరీర్, గ్రోత్, ఎదుగుదల గురించి ఉన్నా. అందుకే నేను ఇవి చేశాను, అవి ఏవి చేయలేని దానికి ప్రూఫ్ ఇది. యా. సో ప్రేమ గురించి ఏం చెప్తారు మీరు? ప్రేమ గురించి, ప్రేమ అనేది అది ఒక ఫస్ట్ మీ లైఫ్ లో ఉందా ప్రేమ? లేదు మేడం, కావాలి. బట్ లవ్ అనేది ఒక జర్నీ మేడం. అది ఇట్ వోంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. పరిచయం అవుతారు మనుషులు, ప్రయాణంలో ఒకరిపైన ఒకరి కష్టాలు ఒకరు చూసుకుంటూ, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ డెవలప్ అయినప్పుడు వచ్చేటువంటి దాన్ని లవ్ అంటారు. ఇట్ వోంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. ఫస్ట్ కలిగేది లైక్ ఇష్టం, ఏదో పర్సనాలిటీ అటైర్ నచ్చితే ఇష్టం కలుగుతుంది. కానీ ట్రావెల్ అయ్యేటప్పుడు ప్రయాణంలో ఒకరి సుఖాలు ఒకరి కష్టాలు ఒకరు భరించినప్పుడు కలిగేది ప్రేమ. అండ్ దట్ స్టాండ్స్ ఫర్ లైఫ్ అన్న అభిప్రాయం. లవ్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి. ఉందా మరి ఈ రోజుల్లో? లేదు, నాకు తగలదు. అటు అమ్మాయి తగిలితే రెడీ. హీరోయిన్ పైన మీ అభిప్రాయం ఏంటి? హీరోయిన్ తో ఏం కనెక్షన్ కుదరలేదా? కెమిస్ట్రీ కనెక్షన్ సినిమాలో కుదిరింది గట్టిగా, సాలిడ్. సినిమాలో కాదు, పర్సనల్ గా ఏం కుదరలే. తన పని నా పని నాది. తెలుగు కష్టమే కదా తనకు కొంచెం. తెలుగు రాదు అమ్మాయికి, నేర్పించాం డైలాగ్స్ ఇచ్చి తెలుగు డైలాగ్స్. ఎలా మాట్లాడేవాళ్ళు మీరు? ఏమైనా నువ్వు బాగున్నావు అని చెప్పాలంటే ఎలా చెప్పేవాళ్ళు? యూ లుక్ ప్రెటీ బ్యూటిఫుల్ అని ఇంగ్లీష్ లో చెప్పేవాళ్ళ. ఎలా చెప్పేస్తాను అప్పుడు? థ్యాంక్ యూ చెప్పేదా? ఫ్లడ్ చేశారా లేదా? నిజం చెప్పండి, నిజం ఒప్పుకోండి. షూటింగ్ చేసాము. ఇన్ దట్ షూటింగ్ వి వెంట్ ఫర్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఫర్ డేటింగ్ ఫుడ్ అండ్ ఆల్. ఈవినింగ్ షూట్, ఆఫ్టర్ ద షూట్ వి వెంట్ ఫర్ కాఫీ అండ్ ఆల్. కొన్ని డిన్నర్కి అలా వెళ్ళాం. అక్కడ మీలాగే ఇట్లా బ్యూటిఫుల్గా మంచి అటైర్లో వచ్చేది అమ్మాయి. అయితే జస్ట్ అలా జరిగింది మేడం, పర్వాలేదు, హ్యాపీ అండ్ గుడ్. అండ్ తను చాలా మంచి అమ్మాయి. కెమిస్ట్రీ ఏం లేదు, బయట ఏం లేదు మేడం, ఆఫ్ కెమెరా నథింగ్, ఆన్ కెమెరా కూడా. అండ్ ఆ పదం నాకు రావట్లేదు. రొమాంటిక్ సీన్స్ గైడ్ చేస్తారు, కొరియోగ్రాఫర్స్ ఉంటారు రొమాంటిక్ సీన్స్కి. ఆ పదం నాకు రావట్లేదు. వాళ్ళు చెప్పారు పెళ్ళి అయినప్పుడు రొమాంటిక్ సీన్స్ అవన్నీ ఉన్నాయి, సుహాగ్రా సీన్ సంథింగ్, అవన్నీ వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ వి డిడ్ ఇట్ వెల్. ఎందుకు తమిళ అమ్మాయిని చూస్ చేసుకున్నారు? ఈ అమ్మాయి హిందీ అమ్మాయి. అయితే ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, తెలుగు అమ్మాయిలు నన్ను వచ్చి ప్రయత్నం చేశాను, వెతికాను, దొరకలేదు, ఎవరు రెస్పాండ్ ఇవ్వలేదు. మాట్లాడితే అప్రోచ్ అయితే సినిమాకి ఇట్లా సీన్ ఉన్నాయి అవి ఇవి అని చెప్తే, కాఫీ షాప్లకు రావడం, వాళ్ళు కాఫీ తాగడం, మేము చేయమన్నాం, వెళ్ళిపోవడం, అలా జరిగింది. ఒక 5-6 కాఫీలు వేస్ట్ అయ్యాయి. సో ఇంకా అట్లా తెలుగు వాళ్ళకి కుదరలేదు, ఇంకా తమిళ వాళ్ళను హిందీ అమ్మాయిని పెట్టుకున్నాం. మంచి ప్రొఫైల్ ఈ అమ్మాయి, చాలా కమిటెడ్. అండ్ ఈ సినిమా ఎందుకు ఆడాలంటే, August 2 లారీ చాప్టర్ 1 విడుదల. ఎందుకు ఆడాలంటే అమ్మాయి కోసం ఆడాలి. అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, అయినా చాలా సెన్సిటివ్గా, చాలా ఓపిక్గా వెయిట్ చేసి మరీ సినిమాలో యాక్ట్ చేసింది అమ్మాయి. చాలామంది సినిమా అయిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి, ప్రొడ్యూసర్ ప్రాబ్లం, ఎడిటర్ ప్రాబ్లం, డైరెక్టర్, కెమెరా, ఏ ప్రాబ్లం అయినా. హీరోయిన్ కూడా ఎగ్గొడతారు, హీరోయిన్ ఎగ్గొట్టి చాలా సినిమాలు ఆగిపోయినాయి. అట్లా అమ్మాయి మటుకు యాక్సిడెంట్ అయినా కానీ తన శారీ కొంగు బైక్లో చుట్టుకొని కింద పడి బ్లడ్ అంతా వచ్చిందనమాట ఇక్కడ. ఆ అమ్మాయి అయినా కానీ 20 days వెయిట్ చేసి అవన్నీ మానుకొని తర్వాత తను వచ్చి యాక్ట్ చేసింది. అండ్ నా విలన్ ఉన్నాడు, తను చాలా బాగా యాక్ట్ చేశాడు. కొత్త ఆర్టిస్టులు చాలా మందికి డైలాగులు ఇచ్చా, వాళ్ళు బాగా యాక్ట్ చేశారు. వాళ్ళందరి కోసం ఈ సినిమా ఆడాలి మేడం. మీకోసం కూడా ఆడాలి, నా కోసం కూడా ఆడాలి. సో మీ సినిమాలో నుంచి మీరు మర్చిపోలేని ఒక మంచి మూమెంట్ అంటే ఏం చెప్తారు? షూట్ టైంలో కానీ అలా
ఏం లేదు మేడం, అంటే అంత కష్టమే ఉంది, సుఖమేడ లేదు, ప్లెజర్ లేదు. బట్ ఐ లైక్ ఎవ్రీథింగ్, కంప్లీట్ ప్రాసెస్ ఐ లైక్ ఇట్. వై? బికాజ్ యూనో ఇప్పుడు ఈ 2 కోట్లు పోయినా ఐ డోంట్ కేర్, జీరో. బికాజ్ నేను కృష్ణానగర్లో నార్మల్ బట్టలు వేసుకొని టీ తాగుతూనే ఉంటా. సో అట్లా ఉంటా. మళ్ళీ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. లగ్జరీ నాకేం పెద్ద కొత్తది కాదు, పాతది కాదు. బట్ ఈ ప్రాసెస్లో మ్యూజిక్ నేర్చుకున్న, బాగా మ్యూజిక్ సంబంధించిన అవగాహన, షూటింగ్ ఎలా చేయాలి, ప్రాజెక్ట్ ఏంటి, కెమెరాలు అంటే ఏంటి, లైటింగ్ అంటే ఏంటి, ఈ జనాలను ఎలా డీల్ చేయాలి, అండ్ ఎడిటింగ్, డిఐ, కలర్ కరెక్షన్, డబ్బింగ్, విఎఫ్ఎక్స్, ఫైట్స్, స్టంట్స్ అండ్ లొకేషన్ హంటింగ్, ప్రతిదీ ఐ లర్న్డ్ ప్రాసెస్. ఇట్స్ లైక్ ఏ జర్నీ అనమాట. చాలా నేర్చుకున్నాను. దట్ మేడ్ మీ గుడ్ మ్యాన్ ఐ ఫీల్. అంతేగాని పోయినా నో ప్రాబ్లం. బట్ సినిమా బ్లాక్ బాస్టర్ ఇది పక్క, చాలా ఆలోచించి తీశాను. అండ్ మంచి ఫీల్ అంటే మా హీరోయిన్కి నేను అంత కంఫర్ట్ ఇచ్చేవాడిని కాదు. కంఫర్ట్ అంటే కార్ వ్యాన్ లేదు నా సినిమాకి, చాలా తక్కువ బడ్జెట్లో చేసాం. క్యారీ వ్యాన్ అవి లేవు. సో తను వచ్చేది, తను వస్తే లోకల్గా ఇల్లులు అక్కడ ఉంటే అక్కడే డ్రెస్ చేంజ్ అట్లా చేసేవాళ్ళం మేము. మా బడ్జెట్లో చేయాలి, కానీ వ్యాస్ట్గా చేయాలంటే కొన్ని మనం కట్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు అమ్మాయి కంప్లైంట్ చేసేది ప్రతిసారి. చిన్న చిన్న కంప్లైంట్ పర్సనల్గా, యు ఆర్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ ప్రొఫెషనల్ అనేది అమ్మాయి. అప్పుడు నేను అమ్మాయి చెప్పేవాడిని, అవునా, ఎంజాయ్ ఇట్, చెరిష్ ఇట్, ఎంజాయ్ ఇట్, చెరిష్ ఇట్ అనేవాడిని. ప్రతిదాన్ని అనుభవించు, దాన్ని చెరిష్ చేయి మూమెంట్ని అనేవాడిని. ఒకరోజు ఏమైందంటే ఫైటర్, నా వెనక అమ్మాయి ఉంటుంది, ఫైటర్స్ వస్తారు. ఫైట్ జరుగుతుంటే ఫైటర్ ఇట్లా గుద్దితే తన రింగ్ ఉంటుంది, ఆ రింగ్ ఇక్కడ నాకు స్క్రాచ్ పడింది గట్టిగా, ఇక్కడంతా బ్లడ్ వచ్చింది. అమ్మాయి వెనకాల నుంచి వచ్చి ఇట్లా టచ్ చేసింది, వెనక్కి తిరిగిన, అయ్యో సారీ అని అంటది అనుకుంటే, ఎంజాయ్ ఇట్, చెరిష్ ఇట్ అంటుంది. ఎంజాయ్ ఇట్, చెరిష్ ఇట్ అంటుంది. దట్స్ ద ఫనియెస్ట్ థింగ్ హ్యాపెన్. అండ్ అంతే మేడం ఇంకా. బట్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ క్రాఫ్ట్, డూయింగ్ అండ్ లర్నింగ్ అండ్ మేకింగ్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. ఇట్స్ ఎ గుడ్ జర్నీ. చాప్టర్ 1 ఇది, చాప్టర్ 2, చాప్టర్ 3 కూడా ఉంది. చాలా సాలిడ్గా ఇండియా వైడ్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ గట్టిగా తీసాం. యాంకర్స్ కూడా తొక్కిద్దామని చూస్తున్నారు మన యూట్యూబర్స్ అని చెప్పి ఒక టాక్. దానికి నన్న అదే అందరం ఒక లైన్లో ఉన్నాము. వాళ్ళ కన్నా నేను ముందు ఒక సినిమా తీసా కొంచెము, అందుకు వాళ్ళకి జలసి అనిపిస్తుందేమో నాకు తెలీదు. పెద్ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే కరాటి కళ్యాణ్ గారి విషయం జరిగినప్పుడు నాతో అందరూ వచ్చి కెమెరాలు పెట్టారు. బ్రహ్మానందం గారికి రేసుగురంలో పెడతారు చూడు, అక్కడ పెట్టారు. నేను తెలియక అన్ని వాగేసా. ఒక్కొక్కటి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోయినాయి. ప్రతి ఒక్కరు 2 లక్షలు 3 లక్షలు సంపాదించుకున్నారు. టచ్లో ఉన్నారు, హ్యాపీ లైఫ్. ఇట్స్ బీన్ 2 years సినిమా చేశా. అరే ఇప్పుడు నా సినిమా ఉంది, ఒక కెమెరా పెట్టండి, నమ్మకం అంటే ఎవరు పెట్టట్లా. ప్యాకేజ్ అడుగుతారు, ప్యాకేజ్ డబ్బులు ఇవ్వాలంటే, ఇంటర్వ్యూ చేయాలంటే. వాట్ ద హెల్ ఇస్ దిస్? అసలు నాకు అర్థం కాల. మీరేం చేస్తారు? నేను అదే ఇప్పుడు చెప్తున్నా. అయితే అదే ఒక 100 ఛానల్స్లో ఒక 20-30 ఛానల్స్ చేశాయి నన్ను. మిగతా ఛానల్స్ డబ్బులు అడుగుతున్నాయి. అది ఎందుకు అడుగుతుంది నాకు అర్థం కాదు. ఇదేం పొలిటికల్ ప్యాకేజ్, ఐప్యాక్ లాగా ప్యాకేజ్ అయింది, నాకు అర్థం కాక అడుగుతా. ప్యాకేజ్ ఇవ్వాలంట, లేకపోతే చేయరంట. అంటే ఫ్రీగా దొరికే ఫుటేజ్ పైన డబ్బులు సంపాదిస్తున్నారు. నా పైన ఆల్రెడీ చేశారు వీడియోలో, అప్పుడు డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఒరే దేవుడా, ఒక యూట్యూబర్ని కష్టపడి కృష్ణానగర్లో యాక్చువల్గా ఈ మీడియాలో సగానికి సగం మంది సినిమా ఫీల్డ్కనే వస్తారు, కుదరక అలా వెళ్తారు. నేను చేశాక సినిమా నాతో టచ్లో ఉంటే నేనేదో ఒక అవకాశం మీకు ఇస్తాగా. లేదు నేను మీతోటి కుర్రనేగా, మీతో మిస్బిహేవ్ ఇప్పుడు చేయలేదుగా. ఓ సినిమా చేశాగా, ఒక వీడియో చేస్తే, ఒక ఇంటర్వ్యూ చేస్తే ఏమవుతుంది నా గురించి? ఎందుకు లేదు ఆ కన్సర్న్? ఎందుకు లేదు? మళ్ళీ పొద్దున్నే లేస్తే పూరి జగన్నాథ్ గారి డైలాగు, నీ ట్రైన్ వచ్చేంతవరకు స్టేషన్ పైన ఉండు, ట్రైన్ వచ్చి ఎక్కించుకుని పోతే నీకు అవకాశం వస్తుందని. ఏంది సినిమా నా గమ్యం, సినిమా నా ఆశ, ఇవే పెడతారు స్టేటస్లు. కట్ చేస్తే సినిమా ఓడికి ఓడి సపోర్ట్ చేయడు. ఇంట్రెస్ట్ ఉండదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబద్ధాలు. కష్టపడండి, కష్టపడితే వస్తుంది. నేను ట్రైన్ వచ్చేంతవరకు వెయిట్ చేసే రకం కాదు, పోయి ట్రైన్ లాక్కొని వచ్చా. నేను అదే చేశారు ఇప్పుడు అదే చేశా. సినిమా లాక్కొచ్చారు, లారీని లాక్కొచ్చారు. ప్రతిరోజు ఒక డైలాగ్ ఉంది, నాక్ ద డోర్ ఎవ్రీడే అంటారు. పొద్దున్నే రోజు ఒక డోర్ కొట్టి ఓపెన్ చేస్తే మనకు అవకాశం వస్తుందని. అట్లా కాదు, నేను బిల్ ద డోర్ అండ్ నాక్ ఇట్. ఓకే, సినిమా లారీ అని ఉంది కదా, టైటిల్ గురించి ఏమైనా చెప్తారా? లారీ అనేది మేడం, లారీ నేపాల్, లాటిన్ అమెరికా ఎక్కడైనా లారీనే, నార్త్ సౌత్ అన్ని చోట్ల. సో లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దేశ భద్రతకు సంబంధించింది, దాని గురించి కథ. అండ్ అయితే ఆ టెంపో కుటుంబ కథా చిత్రం ఉంటుంది. లారీ అన్ని చోట్ల ఒకటే, అండ్ లారీ మొత్తం తిరుగుతుంది స్టేట్స్ వైడ్, సౌత్లో ఈ తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక అట్లా దాని మీద. కాబట్టి అండ్ బాగుంటుంది, సెట్ అవుతుందని లారీ అని పెట్టాను. అండ్ పాన్ ఇండియా సూట్ అవుతుంది కథ కూడా, చాలా గొప్ప కథ. కానీ శ్రీకాంత్ గారు, మీరు ఇంత ధైర్యం చేయడానికి అంటే బ్యాక్ సపోర్ట్ ఏమైనా ఉందా? పాన్ ఇండియా మూవీ చేశారు, 2 crores పెట్టేశారు ఏం థింక్ చేయకుండా. ఎంత కష్టపడి సంపాదించుకుంటే 2 crores వస్తుందో తెలుసు అందరికీ, అందరూ కష్టపడతారు కాబట్టి. ఒక మూవీపై అలా ఎలా పెట్టేయగలిగారు? మొత్తం సంపాదించిందంట 2 years 3 yearsలో సంపాదించిందంత శక్తి ఉంది, కెపాసిటీ ఉంది, మళ్ళీ పనిచేసే తపన ఉంది, మళ్ళీ సంపాదిద్దాం. పోతే బ్యాక్ సపోర్ట్ ఏమైనా ఉందా? ఎవరు లేరు మేడం, నేనే పోను. అది ఏం లేదు కాబట్టి ఉన్నది పెట్టేసి తీసేసా. మళ్ళీ ఇదే కదా లైఫ్, పోతే పోనీ, కానీ వస్తుంది పక్క.
వస్తుంది. పక్కా వస్తుంది. సో పార్ట్ 2 ఏమైనా ప్లాన్ చేస్తారు? పార్ట్ 2 ఆల్రెడీ ఓపెనింగ్ సీన్ ఒక షూట్ అయింది, ఇంకా చేయాలి. ఇది రిజల్ట్ బట్టి చేయాలి, ఇప్పుడు చేయాలా కొన్ని రోజులు ఆగి చేయాలా అని. బట్ డబ్బులు వస్తే ఇమీడియట్ స్టార్ట్ చేస్తా. నెక్స్ట్ ఒక మంచి లవ్ స్టోరీ సైన్ చేసాము, అది నడుస్తుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ కుంది August 2. సూపర్ సూపర్. సో ఖచ్చితంగా అయితే కొట్టేస్తారు అనిపిస్తుంది. ఎస్ మేడం, షూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అదొక్కటి చెప్పండి చాలా. బొమ్మ బాగా తీసాం మేడం. January 7వ తేదీ సినిమా రెడీ అయింది. దీన్ని మార్కెట్ చేయాలని ఇండస్ట్రీలో పెద్దవాళ్ళందరి వెంట తిరిగాను. ఎవరు చూశారు కానీ అవమానించారు. నువ్వు ఎందుకురా యాంకరింగ్ యూట్యూబ్లో వీడియోలు చేసుకోక, నీ డబ్బులు ఎందుకు పెట్టినవరా అని. అంటే వాళ్ళు డబ్బులు సినిమాలు చేసి పోగొట్టుకొని వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్పారు. ఇట్స్ నాట్ రాంగ్, గౌరవిస్తా వాళ్ళని. బట్ అవమానించారు. చాలా ఉన్నాయి, హిట్ కొట్టినా మాట్లాడదాంలే అని ఉన్నా. రేపు హిట్ కొడితే వాళ్ళే భుజాన్ని చేసి పిలుస్తారు పార్టీకి రానన్నా అని. అలా ఉంది. బట్ కాన్ఫిడెన్స్ ఏంటంటే చాలా కష్టపడి ఆలోచించి సినిమా చేశాను, పక్కా హిట్ అయింది. ఓకే. ఇంకోటి అన్నారు, కడప వాడిని చెప్పేసి తొక్కేస్తున్నారని కూడా ఒక మాట అన్నారు మీరు పర్సనల్గా. నేను అదేం లేదు, వీళ్ళ అది ఇట్ వోంట్ హ్యాపెన్. మంచి ప్రోడక్ట్ ఎక్కడైనా సేల్ అవుద్ది. ఏ రైట్ ప్రోడక్ట్ ఫైండ్ ఇట్ ఓన్ ఆడియన్స్ అట్ ఎనీ టైం. కస్టమర్స్ ఎప్పుడైనా ఉంటారు. ఈరోజు చూడకపోవచ్చు, నేను కొత్త ఇంత మాట్లాడుతున్నా, ఇప్పుడు చూడకపోవచ్చు. రేపు థియేటర్లో ఆడియన్స్ నాకు 20 లక్షల ఫాలోవర్స్, 1 లక్ష మంది చూసినా చర్లేదు. అండ్ కొత్త ప్రతి వారం సినీ ప్రేమికులు ఉంటారు, వాళ్ళలో 1 లక్ష మంది చూసినా చాలు. 2 లక్షల మంది చూసినా బడ్జెట్ వచ్చేస్తుంది. నాకు పెద్ద కోట్లు పెట్టలేదు, 2 కోట్లు చాలా చిన్న అమౌంట్. బట్ టైం ఉండదు. వాడు ఫ్లైట్లో టైం ఉన్నప్పుడు ఫ్లైట్లో చూస్తాడు, లేదా ఆడ బిజినెస్ హోటల్లో కూర్చొని తినేటప్పుడు చూస్తాడు, లేదా మెట్రోలో చూస్తాడు, లేదా బాత్రూంలో చూస్తాడు, కిచెన్లో చూస్తాడు. ఖాళీ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు చూస్తాడు. వన్ ఫైన్ డే నాదైతే ఓపెన్ చేస్తాడు. వన్స్ నాది ఓపెన్ చేసిందంటే నా ట్రాప్లో పడతాడు, నా సినిమా చూస్తాడు. ఓకే. సో మాకు ఫ్రీ టికెట్ ఇప్పిస్తున్నారా లేదా? డబ్బులు ఇవ్వండి మేడం. డబ్బులు 80 రూపాయలే కదా. 80 రూపాయలా? విల్ గో ఫర్ కాఫీ అండ్ టికెట్ మటుకు కొనాలి. టికెట్ మట్టుకు కొనాలి, కాఫీ తాపిస్తారు. బా బాగుంది ఇది. సరే, మీ మూవీది ఒక మంచి డైలాగ్ ఏదైనా చెప్పండి. రేయ్ నేను హంటింగ్ చేస్తే హార్ట్ అటాక్లే అని ఒక డైలాగ్ ఉంటుంది, రిపీటెడ్గా వస్తుంటుంది. తర్వాత ఎలా ఉంది అది? బాగుంది. అండ్ మాటలొద్దు మొదలెడదాం రా అంటాడు. ఇంటర్వ్యూకి అలాగే చేస్తున్నారు అప్పటి నుంచి. 2 ఇది ఎలా ఉంది? బాగుంది. ఇంకోటి, నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అని ఉంటది అన్నమాట. మీరు చెప్తే సేమ్ బాలేలానే ఉంది. ఆయన పెద్ద బాలయ్య గారితో ఎందుకు కానీ చిన్న సినిమా. బట్ మాసి పెద్ద యాక్టర్ అవ్వాలంటే అని నేను అలా రాసుకొని చేశాను. బై గాడ్స్ గ్రేస్ యాక్సెప్ట్ చేస్తే జనాలు ఐ ఫీల్ ప్రిటీ హ్యాపీ. అండ్ ఇంకో మంచి సినిమా చేస్తాను, ఇంకా కొత్త వాళ్ళని పికప్ చేస్తాను, చాలా కష్టపడి వస్తాను. ఇంకో డైలాగు కొంచెం అగ్రెసివ్ కాకుండా ఇంకేమన్నా వేరే ఎమోషనల్. బండిలో బాగున్నారా, టచ్ చేయాలంటే బామ్మర్దై ఉండాలి. లారీలో హీరో ఉంటాడు అనమాట. బండిలో బాగున్నారా, టచ్ చేయాలంటే బామ్మర్దై ఉండాలి అని ఉంటది అనమాట. వెనకాల బోర్డు పెట్టుకుని పోతుంటా లారీ, వచ్చిన నల్ల వేసుకుంటూ పోతుంటా. ఇంకా ఆడవాళ్ళ గురించి ఒక డైలాగ్ ఉంది. మా మగాళ్ళు లేదా ఎమోషనల్గా ఉంటుంది, అర్ధరాత్రి ఉంటుంది డైలాగు. కళలో నిద్ర లేస్తారు భార్య భర్త, అన్నీ చెప్తే సినిమా లీక్ అయిపోయింది. మీరు సినిమా చూడరు. లాస్ట్ ఇది ఒకటి, లాస్ట్ హీరో లేచి అమ్మాయి లేచి నొప్పులతో బాధపడుతుంటుంది భార్య శిఖ, వరలక్ష్మి. అబ్బాయి పేరు హర్షవర్ధన్ క్యారెక్టర్స్. బాధపడుతుంటే ఏమైంది ఏమైంది అంటే లోపల ఉన్నాడు టపటప కొడుతున్నాడు అంటది. ప్రెగ్నెన్సీ టైం. దేని అబ్బాయి చిన్న నాటిగా బాయ్ని టీచ్ చేసి హీరో, ఎంతైనా మీ ఆడవాళ్ళ గొప్ప వాళ్ళే, మా మగవాళ్ళు ఏదో బయటికి వెళ్ళి కష్టపడతారు అనుకుంటారు కానీ మా మగజాతి మీ ఆడజాతి మొత్తానికి కాలికి సలాం కొట్టిన తప్పు లేదని ఒక డైలాగ్ ఉంటుంది. బాగుంటుంది. నచ్చిందే? సో అలా అన్నీ ఉన్నాయి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ప్రాపర్. రొమాంటిక్ అమ్మాయి అబ్బాయి 2 గోడల మధ్య ఉంటుంది లవ్ స్టోరీ. కిస్ పెడుతుంటే తోసేస్తే ఎందుకు తోసేస్తున్నావు అంటే హంటింగ్ చూపించాలంటే చూసేలా నీ హంటింగ్ అక్కడే అంటది. ముందు రోజు ఒక సీన్ జరిగింటుంది. దెన్ ఆఫ్టర్ వాట్ విల్ హ్యాపెన్, మా మామయ్య పెద్ద బిజినెస్ మ్యాను అది ఇదంటే, అయితే ఏంటి మన ఇద్దరు పెళ్ళి మైసూర్ ప్యాలెస్లో చేపిస్తాడంటే, అంటే ఏంటి ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా అంటది. పెళ్లి చేసుకోక ఓయే రూమ్ బుక్ చేయడానికి లవ్ చేస్తున్నావు అనుకుంటున్నావా అంటే. ఇలా కూడా ఉన్నాయా అంటే న్యాచురల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి? న్యాచురల్ కూడా ఉన్నాయి మేడం. ఇది న్యాచురల్గా ఉందా? యూ డోంట్ లైక్, నచ్చలేదా మీకు? న్యాచురల్గా ఉంది అంటున్నా. రైట్. నార్మల్ కాన్వర్జేషన్స్ కదా ఇవి. నార్మల్ కాన్వర్జేషన్సే, కొంచెం వర్డ్స్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. ఆ డైలాగ్ డెలివరీ అండ్ ఆల్ అట్లా మేడం.
సో ఫైనల్లీ హిట్ కొడుతున్నారు, కాన్ఫిడెన్స్. ఎస్ మేడం. ఓకే, సో ఒకవేళ హిట్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వాలి మళ్ళీ. పక్కా ఇస్తాం మేడం. మీ హీరోయిన్ తో రావాలి ఈసారి. ఇస్తాం మేడం. టీమ్ తో రావాలి. టీమ్ తో సార్, మేమిద్దరం టీం, అన్ని నేనే చేసాం, ఒక్కనే టీం ఎవరు లేరు. డైరెక్టర్ మీరే, మొత్తం యాక్టర్ నేనే, ప్రొడ్యూసర్ నేనే, మ్యూజిక్ కూడా చేసుకున్నాను, స్టంట్స్ కూడా చేసుకున్నాను, కష్టపడి నేర్చుకున్నాను. సినిమాకి కావాల్సినట్టు అన్ని నేర్చుకొని, అంటే బడ్జెట్ లేక ఇవన్నీ. ఇప్పుడు ఈ సినిమాని పెద్దవాళ్ళు ఎవరినో చేయాలంటే వేరే వాళ్ళతో అందరిని పెట్టుకొని ప్రాపర్గా 7 నుంచి 11 కోట్లు అయింది. నా దగ్గర అంత లేదు, ఉన్న బడ్జెట్లో సినిమా చేయాలి. సో వాట్ ఐ హ్యావ్ టు డూ, ఉన్న దాంట్లో చేయాలని మనసు పెట్టి కష్టపడి, నా బ్లడ్ అండ్ సోల్ బోన్ అన్ని పెట్టి కష్టపడి చేసే సినిమాని. ఓకే, సో ఫ్యామిలీ వచ్చి చూడొచ్చా మీ సినిమా? ఫ్యామిలీతో, అసలు ఫ్యామిలీతోనే చూడాలి. ఫ్యామిలీ బాండింగ్ ఈ సినిమా ఉంటుంది. సినిమా దృశ్యంలో ఫ్యామిలీ ఎంత కలిసి కట్టుకుంటుంది, అట్లుంటది మన సినిమా. ఓకే, సో లారీలో ఒక ప్రొడక్ట్ ఉంటుంది కదా, మనుషుల ప్రోడక్ట్ ఉంటుంది, దేశ భద్రతకు సంబంధించింది. ఓకే, సో దాన్ని సేవ్ చేస్తారు మీరు? సేవ్ చేయను, ఇది నెగిటివ్ హీరోయిజం, డబుల్ యాక్షన్ నేను. ఓహో, నెగిటివా? సో అంటే ఏంటి, దాన్ని దొంగతనం చేస్తారా? దొంగతనం చేయను. సో బిగ్ స్టోరీ, యు ఆర్ రివీలింగ్ ఎవ్రీథింగ్. క్యూట్ గా అడుగుతా, అంత లాగేస్తున్నావు. కాదు, నార్మల్ గా అడిగాను. అంటే యాక్చువల్గా నాకు ఆ టాస్క్ వస్తుంది, ఆ టాస్క్ నేను ఫుల్ఫిల్ చేయకుండా నేనే కింగ్ అయిపోతా. ఐ మీన్ హర్షనే కింగ్ అయిపోతాడు, అటువంటి స్టోరీ. I don't tell all the things you are asking story completely. Okay, సరే, సారీ. సో అదే మా వ్యూవర్స్ మీ సినిమా ఎందుకు చూడాలో చెప్పేసేయండి ఒక మాటలో. అన్న మాటలు ఇలా ఉన్నాయి, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, కటువుగా ఉంటాయి. మాది రాయలసీమ, బట్ హానెస్ట్లీ చాలా కష్టపడి సినిమా చేశాను, చాలా కొత్త వాళ్ళని పెట్టుకున్నాను, అండ్ బ్లడ్ అండ్ బోన్ పెట్టాము. ఎంతోమంది కొత్త వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఎంతోమందికి పెద్దవాళ్ళకి సపోర్ట్ చేశారు. అందరూ పెద్దవాళ్ళు అయ్యారు మీ వల్ల. ఆడియన్స్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటారు. సో అలా ఒక మంచి సినిమా చేశాం. ఎందుకు చూడాలి అంటే, పెద్ద సినిమా ఎందుకు చూస్తాం, పెద్దవాళ్ళ సినిమాలు ఊరికి ఎందుకు చూస్తాం? బాగా బడ్జెట్లో పెడతారు, క్వాలిటీ ఉంటుంది, కథ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ హానెస్ట్గా గుండె మీద చేసుకొని రావచ్చు, నా దాంట్లో ఉన్నాయి. మీకు బీర్ అలవాటు కనుకుంటే, ఒక బీరు కొడితే ఇంత మొత్తం వస్తుంది, 2 కొడితే ఇంత, 3 కొడితే ఇంత మొత్తం వస్తుంది. బ్లిస్. సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం కోసం చూస్తారు. నా సినిమాలో ఉల్లాసం, ఉత్సాహం, ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ సుమారు ఎంత కావాలంటే అంత దబిడి చాలా సాలిడ్గా ఉన్నాయి. సో 3 బీర్లు కొడితే ఎంత మత్తు వస్తుందో, ఎంత కెపాసిటీ వస్తుందో, అంత మత్తు, అంత కెపాసిటీ, అంత దమ్ము, అంత బ్లిస్, అంత ప్లెజర్ వస్తుంది నా సినిమా చూస్తే. మోటివేషన్ వస్తుంది, సాధించాలరా, మనం కూడా ఎదగాలరా, హీరో గాడు ఆ సినిమాలో హీరో అలా ఉంటాడు, అంత వస్తుంది. అందుకోసం ఈ సినిమా చూడాలి. నెవర్ మిస్ దిస్ మూవీ. థియేటర్లో టైం లేకపోతే ఓటీటీ లైన్ చూడండి, యూట్యూబ్ లైన్ చూడండి, ప్లీజ్. నెవర్ మిస్ ద మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఎక్కువ మీరు మాట్లాడుతూనే ఉన్నారు, ఇబ్బంది పెట్టిన. ఇంకా ఎవరికి ఎక్కువ నచ్చుతుంది ఈ సినిమా? ఓల్డ్ ఏజ్ పీపుల్ కా, యూత్ కా? ఆల్, ఎవ్రీథింగ్, ఎవ్రీబడి హ్యావ్ ఈక్వల్ రేషియో ప్రాపర్లీ. బట్ మాస్ పీపుల్ కి ఎక్కువ బాగా నచ్చుతుంది. క్లాస్ పీపుల్ అందరూ మాస్, పల్లెటూరు నుంచి వచ్చిన అందరూ మాసేలే, కానీ పైకి చెప్తాను రేడేసి బాగా డ్రెస్సులు వేసుకొని. మీరు కూడా మాసే, పైకి అట్టున్నారు, విజిలెత్తే నవ్వుతారా? తెలుసు నాకు, అందరూ మాసే మేడం. ఓకే, అందరికి నచ్చుద్ది సినిమా ప్రాపర్. సో మాస్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి అంటారు? అన్నీ ఉన్నాయి మేడం, కుటుంబ కథ చిత్రం. ఓకే, సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంటర్వ్యూ చేసినందుకు ఓపిక్గా. అండ్ ఐ అప్రిషియేట్ యూ, గుడ్ లైఫ్. ఐ అప్రిషియేట్ యూ అండ్ విష్ యూ గుడ్ లైఫ్. సో గైస్, అందరూ నా ఛానల్లో పాటలు అండ్ ట్రైలర్ ఉన్నాయి, చూడండి. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్. నచ్చితేనే August 2 సినిమా చూడండి. నచ్చకపోతే అక్కడ కమెంట్ పెట్టండి, నేను కొత్తవి ఏమైనా ఉంటే నేర్చుకుంటాను. ప్లీజ్ August 2 లారీ చాప్టర్ 1 వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ మేడం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.